హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మా షిడ్డు కూడా చాలా బాగున్నాడు. మేము అందరం బాగున్నాం. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీ, నాటుకోడి పులుసు, లివర్ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై, మళ్ళీ కౌన్స్ పిట్టల కూర. ఈరోజు సండే స్పెషల్ ఈ 3 చేస్తున్నానండి. ఇంకొక విషయం అండి, స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో. చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మా మమ్మీని సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు ఇలాంటి ఎన్నో చేసి మీకు చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా సింపుల్గా తొందరగా అయిపోతాయండి. పదండి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒకసారి అండి మా షిడ్డు గురించి, దీని పప్పుని ఇంత తీసుకున్నాము ఏంటని అన్ని మీకు డీటెయిల్స్ చెప్తానండి ఒకసారి ఒక వీడియోలో. ఎలా అల్లరి చేస్తాడు ఇంట్లో, ఎంత క్యూట్గా ఉంటాడో, అసలు ఎంత బాగా అసలు అల్లరి చేయడండి మా షిడ్డు. చూడండి ఎంత బాగా చూస్తున్నాడు వీడియోలోనే. పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నాటుకోడి చికెను. ఇదైతే చికెన్ లాగానే కనిపిస్తుంది కదా, కాదు ఇది కౌన్స్ పిట్టలు అండి. 2 కౌన్స్ పిట్టల కూర ఇది. ఇదేమో నాటుకోడి, కేజీన్నర ఉంటుంది ఇది. టమాటాలు, ఇది మటన్ లివర్ అండి. ఇక ఇవి మసాలా దినుసులు, ఇవన్నీ లవంగాలు, యాలకులు, సాజీర, దాసిన చెక్క, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఉండేవి కదా. మనమైతే ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. మనమైతే ఫస్ట్ చికెన్ కూర వండుకుందాం. నాటుకోడి చికెను నేనైతే కుక్కర్లో వేసేస్తున్నా. ఒక 3 గంటల ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిగడ్డలు, ఒక 2 ఉల్లిగడ్డలు అండి, 2 చాలు. కొంచెం టైం పడుతుంది. ఉల్లిగడ్డలు అయిపోయినాయి. ఒక 4 పచ్చిమిర్చి, మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మనం ఇంత తింటాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచాడు. పసుపు ఒక చెంచా, ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది. మనం చికెన్ వేసేసుకుందాం. నాటుకోడి ఇది. ఎక్కువనే అయిపోతుంది దీంట్లో. కొంచెం ఉప్పు, అంటే మనకి టేస్ట్ తగినంత, మనం ఎంత తింటామో అంత. చెంచన్నర ఉంటుంది.
పెద్ద కుక్కర్ పెట్టుంటే బాగుండేది. కొంచెం మగ్గాలి. ఇది ఉప్పు వేసా కదా. ఇంతలా ఈ కాన్స్పిటలా కూర వండుకున్నామండి. ఇది అయితేనే ఉంటుంది. ఇది కూడా చేసేసుకున్నాం. ఒక గంటన్నర ఉంటుంది ఆయిల్. అంటే ఒక 4 చెంచాలు వేసుకోండి. ఈ మధ్య ఏంటో బాగా చిల్లిపోతాను ఆయిల్ కాదురా. నువ్వే చిల్లిపోతాను. నువ్వు చేస్తావా వంట? నువ్వే వంట గంట గంటకు మొగలు వంట చేయాలి. ఆగు. ఇంకా ఏమేలా ఇందులో చికెన్ అది ఏంటి అలా ఉల్లిగడ్డలు ఏమిటనే ఉంటాయి. మన ఇంటి ఇప్పుడు ఉంటాయి. ఇది ఎంతవరకు వచ్చిందో ఇది ఉంటుంది. ఒకటి టమాటాలు మనం కుక్కర్ మూత వేసుకున్నాం కాబట్టి పసుపు అన్నీ ఇందులోనే వేసేస్తా. మనం పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం ఒక 2 చెంచాలు కారం వేస్తున్నా. 2 చెంచాలు లేదా? అంటే చిన్నది ప్లాస్టిక్. ఇది కుక్కర్ చిన్నగా అయిందండి. ఇందులో షిఫ్ట్ చేసినాను. ఇందులో మార్చుకున్నా. కుక్కర్ చిన్నగా అయింది. నేను ఇందులో వస్తుంది అనుకున్నా కానీ మటన్ ఎక్కువ అయిపోయింది. చికెన్ సారీ ఎప్పుడు మటన్ ఉంటుంది కదా. మనమైతే ఇందులోకి వేసుకున్నాం. కుక్కర్ చిన్నగా అయిందని వాటర్ ఫస్ట్ పోసా. కొంచెం తక్కువైనాయి. చాలు. ముక్క మురిగేంత వరకు పోస్తే చాలు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాటుకోడి చికెన్ కొంచెం మనం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. లేకుంటే గట్టిగా ఉంటాయి కదా ముక్కలు మటన్ లాగానే. నేనైతే కుక్కర్ మూత పెట్టిస్తున్నాను కాబట్టి ఏం చేస్తున్నానంటే మనం మసాలా అండి. హోల్ గరం మసాలా చెప్పాను కదా. ఇవన్నీ ఇందులో వేసుకొని దంచుకుందాం. నేనైతే ఏమి వేయించలేదు. ఇవి పచ్చి. ఇవి ధనియాల పొడి ఇందులో వేసేసి దంచుతున్నా. అన్నిట్లకైతే కానీ లివర్లకు దాంట్లో ఒకసారి దంచుతాను. జీలకర్ర ఒక చెంచా జీలకర్ర, చాలండి. ఒక చెంచా ఉంటుంది.
కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్న శుభ్రంగా మూత పెట్టేసుకుందాం మనం. తీసేయాలి. ఒక 6-7 విజిల్ రావాలి. విజిల్ పెట్టావా మమ్మీ? పెడతాం. 6-7 విజిల్ రావాలి. 7 విజిల్ వచ్చినా పర్లేదు, మంచిగానే మెత్తగా అవుతుంది కూర. ఇందాక కుక్కర్ చిన్నగా అయిందని దీంట్లో చేంజ్ చేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆడవుడే సరిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇంతకుముందు ఆనియన్స్ పెట్టుకున్నాం కదా. చూపి ఇంకే ఉంది. పచ్చిమిర్చి, పసుపు, అల్లం పేస్ట్ 1 చెంచా. లివర్ కాదు, లివర్ కోసం వేసింది. లివర్ కోసం కాదు, కౌంగు పిట్టల కూర. మీకు ఎంతమందికి ఇష్టం అండి ఫ్రెండ్స్ కౌంగు పిట్టల కూర? కమెంట్ చేయండి. ఎవరు కమెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకో మరి. మా వీడియో నచ్చకపోతే కూడా కమెంట్ చేయండి. నేనేమనుకోను, నాకు నచ్చలేదు ఇలా చేయండి అంటే నేను కూడా మార్చుకుంటా ఇలా చేయాలను. మీరు చెప్తేనే కదా ఫ్రెండ్స్ నాకు తెలిసేది. ఉప్పు నాకు తగినంత ఉప్పు. ఒక చెంచాడు, 1/2 చెంచా ఉప్పు, 1 చెంచా కారం. వాటర్ పోస్తారా మమ్మీ? వాటర్ ఇది కొంచెం ఇట్లా ఫ్రై కావాలండి, వాటర్ ఏమి అవసరం లేదు. మూత పెట్టేసుకున్నాం, ఫ్రై కావాలండి. ఇది ఒక 10 నిమిషాలు ఫ్రై కావాలండి నూనెలోనే. వాటర్ వేసుకోము. ఒక తర్వాత మగ్గినాక అంతా ఆగిపోయాక అది చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని చూద్దాం. ఇది ఉట్టిగానే ఫ్రై అయిపోతాయి. ఇది చింతపండు పులుసు చేస్తావా? వద్దండి, టమాటా కూడా వద్దండి, పులుపు వద్దాం డాడీ. ఇదే మసాలా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇప్పుడే మసాలా వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గనిద్దాం. ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం దాన్ని. తోముకున్నాక
అంతా కొంచెం నూనె లాగా అనిపిస్తాయి కదా గిన్నెలు, కొంచెం మనం వాటర్ వేడి చేసుకొని పారు పోసుకుంటే ఆ గిన్నెకున్న ఆయిల్ కానీ అంతా పోయి తేటగా అవుతుంది. మీలో ఎంతమంది తెలుసా అండి ఫ్రెండ్స్ చెప్పండి ఈ టిప్స్. చేస్తా ఈ టిప్ ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు. మనం ఇలా ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం. నీళ్ళు పడితే ఆయిల్ చిట్టపట్ట అండి. ఉల్లిగడ్డలు కడిగేసుకున్నాం. ఇదైతే అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. ఇది కోన్స్పిటల కూర రెడీ. అయిపోయింది. దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందర ఫ్రై అయిపోతుంది. ఉప్పు వేసుకుంటే తొందర ఫ్రై అయిపోతుంది. అయితే ఒకసారి వేసేసుకుంటాం. 1/2 చెంచా ఉప్పు, మళ్ళీ వేసేలేదు. ఇక పసుపు తర్వాత కొంచెం ఫ్రై కావాలి. పసుపు వేసి కొంచెం ఫ్రై కావాలి. ఇది 1/2 కేజీ మటన్ లివర్. ఇది పసుపు చాలు 1/2 చెంచా. అర చెంచా అల్లం, ఇదైతే శుభ్రంగా కడిగిన లివరు, ఉప్పు పసుపు వేసి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఉప్పు పసుపు అన్నీ వేసాం కదా ఇందులో. అల్లం ఇట్లా ఇప్పుడు కారం నేను ఎప్పుడైనా అప్పుడే చెప్పేది, మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే నాకు తగినంత వేసుకుంటున్నా. దీనిటువంటి ప్లాస్టిక్ కదా చెంచా. మసాలా చిన్న చెంచాడు. తొందరనే అయిపోతుంది ఫ్రై. మనమైతే ఇప్పుడు కొంచెం ఫ్రై వేసేసుకున్నాం. ఇందులో అన్నీ వేసేసాను కదా, మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్నీ. ఒక్క 2-3 నిమిషాలు కొంచెం మగ్గనివ్వండి. కారం అంతా లివర్కి మించిపోతుంది అంతా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంతలోపు మనం దాన్ని చికెన్ కొంచెం పైనుంచి కొత్తిమీర వేసేసుకుందాం.
మంచిగా ఉడుకుతుంది. దగ్గర ఒక మంచిగా మెత్తగా ఉడికిపోయింది. నేనైతే వేసుకొని తిని మీకు చెప్తా ఎలా ఉందో. పొడ వేసుకుంటావా? అయిపోయిందా? అయిపోయింది. కొంచెం తుంచి చూద్దాం. అయిపోయింది. మటన్ కొంచెం ఉడికిపోయింది. మళ్ళీ వేసుకున్నాం కదా. మటన్ లివర్ ఫ్రై, ఇది కౌజు పిట్టల ఫ్రై, ఇది నాటుకోడి పులుసు, ఇది వైట్ రైస్, ఇది నేను, అది నువ్వు, ఇది మనం వేసుకొని తిందాం ఎలా ఉందో. సుసు పోసినారు వీడు. చక్కగా వేసేసుకుందాం. షెడ్ ఉండు, నువ్వు తిన్నావు కదా, నీకు పెట్టాం కదా. ఫ్రై చేసాం కదా అది ఉల్లిగడ్డలతోటి. పక్కగా వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. తిని చూద్దాం. రండి ఫ్రెండ్స్, తినండి వచ్చి. ఫస్ట్ అయితే నాటుకోడి పులుసు తోటి స్టార్ట్ చేస్తున్నా. అన్నీ వేడివేడిగా మస్తు సూపర్గా ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఉప్పు కారం. ఇప్పుడు మటన్ లివరు ఫ్రై బాగుంది. బాగుంది. ఇప్పుడు హాస్పిటల్లోది షిడ్డో, నువ్వు తినేటి కావు ఇవి. ఇంకా ఆల్రెడీ పెట్టాము కదా ఫుడ్. వాడికి అవ్వద్దు, వాడికి ఇవి కూడా కావాలి. ఇది హాస్పిటల్ది, ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ముక్కలు దుక్కలు ఉడిపోయింది. హాస్పిటల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉన్నాయండి. నేను చెప్పినట్టుగా ఫ్రై చేస్తే చాలా బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి. హాస్పిటల్ అయినా, ఈ మటన్ లివర్ అయినా, ఈ నాటుకోడి చికెను అన్నీ సూపర్గానే.
ఇట్లా చల్లటి తాక్కుంటా ఇట్లా ఫుడ్ తింటే ఎంత బాగుందో అసలు. సూపర్ సూపర్ సూపర్.